బాలయ్య ఫ్యాన్స్ ని నిరాశపరుస్తూ సినిమా డిలే అయిన విషయం మనందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా విడుదల వాయిదా పడింది. మూవీని వాయిదా వేస్తున్నట్లుగా ఇప్పటికే నిర్మాణ సంస్థ ఒక ప్రకటన చేసింది. టెక్నికల్ ఇష్యూ కారణంగా అఖండ 2 మూవీ షెడ్యూల్ ప్రకారం రిలీజ్ కావట్లేదంటూ నిర్మాణ సంస్థ పేర్కొంది. అభిమానులకు క్షమాపణలు చెప్పింది 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ. ఆర్థిక ఇబ్బందుల వల్లే విడుదల వాయిదా పడినట్లుగా ప్రచారం జరుగుతోంది. సినిమా వాయిదా పడడంతో బాలయ్య ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోయపాటిని ఇక చాలా హార్ష్గా మాట్లాడుతున్నారు. ఇప్పటికే బోయపాటి సంగతి తేలుస్తాం, ఇలాగైతే మా బాలయ్య సినిమానే ఇలా డిలే చేస్తాడా అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది నిన్న సాయంత్రం కూడా మనం చూసాం. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపించింది. ఆయా ప్రాంతాల్లో సినిమా రిలీజ్కి అభిమానులు చాలా ఎగ్జైటింగ్గా వచ్చారు. కొన్ని వేల రూపాయలు పెట్టి టికెట్లు కొన్న వాళ్ళు ఉన్నారు. 600 రూపాయలు బేసిక్ ప్రైస్ ఉంది. అలాంటి అంత ఖర్చు పెట్టి టికెట్స్ కొని 10 కిలోమీటర్లు ఇక్కడ హైదరాబాద్లోనే కాదు, ఏపీలో చాలా ప్రాంతాల్లో టౌన్స్కి వస్తూ ఉంటారు విలేజ్ల నుంచి. అంటే సుమారుగా 10, 20, 30, 40 కిలోమీటర్లు కూడా ట్రావెల్ చేసి వస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో. సో అక్కడ కూడా అంత కష్టపడి వచ్చి చివరికి అంత ఖర్చు పెట్టి టికెట్స్ కొనుక్కొని ముందే అంత ఎగ్జైటింగ్గా థియేటర్ దగ్గరికి వచ్చిన తర్వాత సినిమా ఆగిపోవడంతో అభిమానులు చాలా నిరుత్సాహపడ్డారు.